విలేకరులందరికీ నమస్కరించి తెలియజేయడం అనగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలినివో ప్రభావంతో డ్రాట్ మొదలైంది. ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి. దీని మీద ఇంతవరకు వ్యవసాయ శాఖ స్పందించిందే లేదు. తదుపరి కూటమి ప్రభుత్వం కానీ స్పందించటం లేదు. ఏమో అర్థం కావటం లేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈరోజు టీబీ డ్యామ్కి నీళ్ళు లేవు అన్నారు. నిన్న 25 టీఎంసీలు నీళ్లు టీబీ డ్యాంలో వచ్చినాయి. కాబట్టి త్వరలో 50 టీఎంసీల నీళ్లు టీబీ డ్యాంలో వచ్చి దాన్ని మనకు అలికేషన్ చేసి ఎల్ఎల్సికి ఒక పంటకైనా నీళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాం. ఎల్ఎల్సికి ఒక పంటకైనా నీళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాం. దేవుని దయతో ఖచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. కానీ ఇక్కడ లోకల్ గుర్రాఘవేంద్ర ప్రాజెక్ట్ వాళ్ళు ఈరోజు టీబీ డ్యాంలో 22.95 టీఎంసీలు ఉన్నాయి. గత 10 ఇయర్స్ యావరేజ్ కేవలం 36 టీఎంసీలే ఉంది. ఎక్కువ తేడా లేదు. పైన ఎగువ టీబీ డ్యామ్ క్యాచింగ్ ఏరియాలో మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి దాదాపు మనకి టీబీ డ్యాంలో 50 టీఎంసీలు నీరు దాటడానికి ఒక వారంలో పట్టచ్చు. ఇంతవరకు ఎల్ఎల్సి అధికారులు స్పందించటం లేదు. దాని మీద ఎందుకో అర్థం కావటం లేదు. నెక్స్ట్ జిఆర్పిలో ఈరోజు టెండర్లకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కలుగట్లలో 40 కోట్లు శాంక్షన్ చేసినామని చెప్పినారు. తీరా బడ్జెట్లో 11 కోట్లే శాంక్షన్ చేసింది. ఆ డబ్బు ఎక్కడికన్నా పోన్లేండి. ఇంతకుముందు టెండర్లు వేసినవి గత 2 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్లో దొంగతనమైనాయి అని చెప్తున్నారు. వైఎస్ఆర్లో దొంగతనమైన వాటికి దొంగలు దొరికినారు. ఇప్పుడు టెండర్లు వేసినారు. 3 సార్లు టెండర్ వేస్తే మన ఎమ్మెగ్నూరు సబ్ డివిజన్కి సంబంధించినవి 3 సార్లు క్యాన్సిల్ అయినాయి. చూడండి మీరే. మిగిలినవన్నీ సబ్ డివిజన్లో జరిగినాయి. మన ఎమ్మెగ్నూరు సబ్ డివిజన్లో చేసినవి 3 సార్లు క్యాన్సిల్ అయినాయి. ఎందుకు అర్థం కాదు. తర్వాత మరి కొన్ని కాలువ పనులు పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేసినారు. అవి కానీ మనకి టెండర్ ఏవి రాలే. చూసుకున్నాండి. టెండర్ మిగిలిన కాన్స్టిట్యున్సీలో టెండర్స్ అయిపోయినాయి. మన కాన్స్టిట్యున్సీలో ఒక్క వర్క్కి టెండర్ కాలే. ఇది 3 సార్లు వేసినా 3 సార్లు సబ్స్టేషన్ రిపేర్లది రాలే ఎవరు. ఇప్పుడు ఇది ఒకసారి వేస్తే కాలువల రిపేర్లు దీనికి కానీ రాలే. ఎందుకు అర్థం కాదు. ఒక్కసారి ఎమ్మెల్యే గారు కూటమి నాయకులు జిఆర్పి ఆఫీసుకు పోండి. జిఆర్పి ఆఫీసులో ప్రతి అధికారి డిప్యుటేషన్ మీదే మన దగ్గర ఉన్నారు, అక్కడ పనిచేస్తున్నాడు, అక్కడ ఉన్నారంటారు. వాళ్ళు ఈ 2 ఏళ్ళలో మీరు సెల్ డాటా తెప్పించుకునండి. వాళ్ళు ఎక్కడ పని చేయటం లేదు. వాళ్ళు హాయిగా ఇంటికాడు ఉండి దీంతోనేమైనా ఇడిచిపెడుతున్నారు. కాబట్టి వెంటనే జిఆర్పి అధికారులపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. 1. నెంబర్ 2, మొన్న ఇక్కడే లోకల్ ఇత్తనాలు దొంగ ఇత్తనాలు దొరికి తర్వాత ఒకరు మన ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టించిన వ్యక్తిపై దాడి జరిగింది. దాడి జరిగితే ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. 1. నెంబర్ 2, ఆ రోజు పట్టుకున్న వాళ్ళ దగ్గర అతని అకౌంట్లో ఇంకా 20 లక్షల పైన ఉన్నాయి అని పుకారు ఉంది. దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయటం లేదు? ఏ ఎరువుల చేపల్ని రక్షించడానికి ఎంక్వైరీ జరగటం లేదు. వెంటనే దాని మీద దొరికిన వ్యక్తుల అకౌంట్లు చెక్ చేసి వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అనేది ఎంక్వైరీ చేస్తే మాకు రైతులకు మంచి ఎరువులు మంచి ఇత్తనాలు దొరుకుతున్నాయి. ఇక్కడుండే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇంతవరకు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలే. పైన నుంచి వచ్చిన వాళ్ళు చెక్ చేస్తే దొరుకుతున్నాయి, వీళ్ళకి దొరకవా? పైన నుంచి వచ్చిన వాళ్ళకే దొరుకుతాయా? అంటే వీళ్ళు లాలూచీ పడుతున్నారు షాప్సోల్తోనని.
దీనివలన ఆయన ఏదో కొద్ది డబ్బులకి లాలూచి పడితే రైతు పంట వేసుకొని ఒక్క పత్తి వేసుకుంటే పత్తి రాక, ఇంకొకటి వేసుకుంటే రాక రైతు సర్వనాశనం అవుతాడనేది ఆలోచించరా. ఆఫీసర్లకి జీతాలు వస్తున్నాయి, దయచేసి దాంతో సంతృప్తి పడండి, ఈ పైన వచ్చే డబ్బులతో కాదు. దయచేసి ఈరోజు చెప్తున్నా, కూటమి ప్రభుత్వంలో ఆఫీసర్స్ పనిచేయటం లేదు కాబట్టి వారిపై వెంటనే ఎస్సీ గారు, కలెక్టర్ గారు, గుర్రావేంద్ర ప్రాజెక్ట్ అధికారుల మీద మరియు లోకల్ అగ్రికల్చర్ అధికారుల మీద తీవ్రమైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఇంత డ్రాట్లో కానీ ఇంతవరకు ఒక సలహా ఇచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్ లేడు. అంటే ఉన్నారా లేదా? ఇప్పుడు వర్షాలు తక్కువ ఉన్నాయి, ఎల్నివో ప్రభావం ఉందని ఫస్టే తెలుసు. మరి ఎల్నివో ప్రభావం ఉండి వర్షం తక్కువ ఉంటే ఎందుకు చేయటం లేదు? ఎందుకు, ఏం యాక్షన్ తీసుకుంటున్నారు చెప్పండి? అంటే రైతులంటే ప్రభుత్వానికి లెక్కలేదా? మీరు రైతు పక్షపాతి అంటారు కదండి, తీసుకునండి. రైతులకి నష్టం చేసే ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకునండి. దయచేసి కోరుతున్నాము, రైతుల్ని కాపాడండి. ఇప్పుడే క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి. మీరు ఒక్కసారి పొలాల్లోకి పోతే ఇప్పుడే ఎర్నాళ్ళన్నీ పత్తి ఎండిపోతున్నాయి.